మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హోరెత్తించాయి. మద్దూరు బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచర్ల గోపాల్ ఆధ్వర్యంలో 6వ మరియు 7వ వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విస్మరించి కేవలం స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నేడు ప్రజలు పాలనలో వ్యత్యాసాన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాములు, సుహాసిని, రవి, విజయలక్ష్మి, విజయ్ కుమార్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులారని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మేము కూడా ఏం చూస్తూ ఊరుకోలేం. ఎందుకంటే ప్రజలతోటి ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కొరకు కొట్లాడతాం. మేము ప్రజల కొరకు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేసిండ్రో మీ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. సీఎం గారు ఎంబడి ఉండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీరు అనవసరంగా మాట్లాడుకుంటూ మేము భౌతిక దారులు చేస్తాం, అవి చేస్తామంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. అవసరం వస్తే మేము కూడా భౌతిక దారులు చేయడానికి రేటు ఉన్నాం, కానీ మా సిద్ధాంతం అది కాదు. ప్రజలకు మంచిగా ఉంటాం, ప్రజలతో ఉండి కలిసిమెలిసి వాళ్లకు సాయం చేయడానికే ముందుంటాం. మరి ఎల్లప్పుడూ ఏం ఆపద ఉన్నా కూడా అవి నెరవేర్చడానికే ముందుంటాం. ఒకసారి మీరు ఆలోచన చేయలే. మద్దూరు మున్సిపాల్లో కూడా 16 వార్డు మెంబర్లు కారు గుర్తు కొట్టేసి మేము నిలబెట్టిన 16 కౌన్సిలర్లని బ్రహ్మాండంగా మద్దూరు మండల మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ ఈరోజు నామినేషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మద్దూరు మండలంలోని 16 వార్డులు అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున, మండల అధ్యక్షుల తరఫున అన్న పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జ్ రాజనగర్ అధ్యయంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. సీఎం గారు కోడంగల్ నుండి గెలుపొంది ఆయన ఈరోజు కోడంగల్కు చేసింది ఏం లేదు. కోడంగల్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ సొంతూరైన కొండరెడ్డిపల్లిలో సోలార్ ఇచ్చి అక్కడ ప్రజలకు భారం తగ్గించి మళ్ళీ కూడా ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని చెప్పి అక్కడ అయితే ఎట్లయితే ఓడగొడతారో మేము కరెక్ట్ పాలన చేస్తారేమని చెప్పి మున్సిపాల్లో వచ్చిండు. ఈ మున్సిపాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గుర్తుని కేసీఆర్ గారిని అన్ని మున్సిపాలిటీలో కూడా ఎక్కువ శాతం గెలిపిస్తారు ప్రజలు ఎప్పుడు మేము వస్తుందో ఎలక్షన్ చూస్తామని చెప్పి కారు గుర్తు ఎప్పుడు వస్తుందో కేసీఆర్ గారే ఉంటామని వికాసమని యువకులందరినీ అప్లై మీకు యువ వికాసం మీకు సాయం 1,00,000 రూపాయలని ఆ ప్రక్రియ చేసి ఈరోజు అవన్నీ బంద్ చేసిండు. మహిళలకు కానీ 2,500 ఇస్తాయని అవి కూడా బంద్ చేసిండు. రైతు భరోసా ఇప్పుడు డిసెంబర్ పడేది ఉండే సీజన్లో రైతు భరోసా కూడా బంద్ ఉంది. ఆయన చేసినవి ఏమి లేవు. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రజలకు సంక్షేమ పథకం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అంటే తాలకాలోని ఎవరితో ఏం తినకుండా ప్రజలెంబడి ఉండి ప్రజల కష్టాలు తీర్చుకుంటుంటే ఈ కాంగ్రెస్ నాయకులు కొందరు భూమి సెటిల్మెంట్లు చేస్తూ వచ్చిన ట్రాన్స్ఫార్మర్లు అమ్ముకుంటూ ప్రతి ఒక్కటి మందిని పీడించుకుంటూ మళ్ళీ ఓళ్ళే కేసీఆర్ గారు మీరు ఆయనని అనవసరంగా ఏదో చేసి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న కూడా ఆయన ఇబ్బంది పెట్టాలని చూసి ఎలక్షన్లు ఎక్కడైతే మేము గెలుస్తామో అని ఇబ్బంది పెట్టి ఆయన ఇచ్చేసి వాళ్ళని మున్సిపల్లో మేము గెలవాలని చెప్పి ప్రజల దృష్టిని మలచడానికే మీరు మొన్న కూడా ఈరోజు మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ అభ్యర్థిగా మా విజయలక్ష్మి, మా మిస్సెస్, నేను విజయ్ కుమార్ గౌడ్ మీ ముందుకు వస్తున్నాను. నేను ప్రజలలో ఎప్పుడు మీ ముందు ఉంటాను. నేను పార్టీ కోసం మేము చాలా కష్టపడతాము. మీకు హామీలు ఎలాంటి హామీలు ఉన్నా మా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా నా ముందుకు తీసుకొస్తే మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలు అయినా సరే నా దగ్గరికి 24/7 ఎప్పుడైనా 24 గంటలు నా ముందుకి వచ్చి మీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దగ్గరికి రండి. నేను ఎలాంటి సమస్యలైనా నేను నెరవేరుస్తాను. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఆ సహాయ సహకారాలు లేకపోతే నా సొంతంగా అయినా సరే మీ సమస్యల్ని నేను నెరవేరుస్తా. మేము ముందుకు వస్తాం. మద్దూరు మున్సిపాలిటీలోని 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయబోతున్న సుహాసిని, రవి అనే నేను ప్రజల ముందుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రజలకు బాకీ పడ్డదో ఆ నినాదంతో ప్రజల ముందుకు పోతున్నాం. మేము వెళ్తుంటే మా 6వ వార్డులో మాకు ప్రజా ఆదరణ చాలా గొప్పగా ఉంది. మేము అత్యధిక మెజారిటీతో కూడా ప్రతి వార్డు మద్దూరు మున్సిపల్ ప్రభుత్వము ఏదైతే
హామీలు ఇచ్చిందో అది ప్రజలకు ఏమాత్రం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ కార్డు ఇది. ఇందులోని ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు. ఇదే నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఫస్ట్ మహిళలకు 2,500 రూపాయలు, మరి 4 దగ్గరికి అది నిదానంతో వెళ్ళబోతున్నాం. అందుకే ప్రజలు ఆదరించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ మద్దూరు మండలం మున్సిపాలిటీలో చైర్మన్ పర్సన్ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా నేను గట్టిగా చెప్తున్నా. మాకు కూడా ఆశీర్వదించి మమ్మల్ని 6వ వార్డు కౌన్సిలర్గా పెద్ద మెజార్టీతో గెలిపించగలరని మా ప్రజలకు మా వార్డు అదే రోడ్డు వైడింగ్ మరి జరిగితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎంతమంది అయితే ఇండ్లు కోల్పోయినా అంతమంది కూడా ప్రభుత్వం నుండి వారిని ఆదుకోవడం జరిగింది, ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి మద్దూరులో ఎందుకు జరగడం లేదు? ఈ విధంగా అన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏం లేదు, మన పాత బస్టాండ్ నుంచి బొడ్రాయికి వెళ్ళి మన కింద కాప్గేరి వరకు ఇండ్లని కూల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నింటిని కూడా మేము ప్రచారంలో ప్రజలలోనికి తీసుకుపోతాం. ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలలోనికి మా జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు వంచర్ల గోపాల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున 16 వార్డులకు సంబంధించి 16 వార్డులకు మరి బలమైన గెలుపు గుర్రాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 16కు 16 వార్డులను ఈరోజు అభ్యర్థులను మేము బీఫారాలు ఇచ్చి నిలబెట్టుకోవడం జరిగింది. మరి మద్దూరు పట్టణము, అదేవిధంగా రెండువట్ల, భీంపూరు, నాగంపల్లికి సంబంధించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ మీరు అన్ని ఆలోచన చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి రెండువట్ల గ్రామానికి సంబంధించిన ప్రజలు, మద్దూరు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు, మరి భీంపూరు, నాగంపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీరంతా మంచి ఆలోచన పరులు కాబట్టి మీరు గతంలో ఓటేసే మోసపోయినాం. ఇప్పుడు అటువంటి మోసం మనం పోవద్దు. మరి మన ఏళ్ళతోటి మన కన్ను ఉడుచుకోవద్దు. కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఆలోచించండి. మద్దూరు పట్టణంలో ఇప్పటికే ఎంతోమంది పేదల ఇండ్లను కూల్చేసిండ్రు, రెండువట్లలో కూడా కూల్చేసిండ్రు. మరి రెండువట్లలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఇల్లు కూలిపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర మాట్లాడి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసే పరిస్థితులు, ప్రయత్నాలు జరిగినాయి. అదే పీదోని ఇల్లు కూల్చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి మున్సిపల్ ప్రాంతంలో చేసుకోవడం జరిగింది. ఈ మద్దూరు పట్టణంలో రోడ్ వైడింగ్ దాదాపు గత ప్రభుత్వం ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే మంజూరైనటువంటి పనులను ఈరోజు వాళ్ళు చేపడతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వికలాంగులకు 4,000 పెన్షను, రైతులకు అందరికీ మరి రైతు బంధు, రైతు బీమా, మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బీద ప్రజల కోసం చేపట్టడం జరిగింది. కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో మరి ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. అదే కాకుండా ఈ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు తప్పిస్తే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చేయలేదు. వాళ్ళ అనుయాయులు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు కానీ, వాళ్ళ కనుసన్నాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరి మిగతా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు తప్ప